ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం 1వ వచనం. ఆసాపు రాసిన కీర్తన. నేను ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, నీ ముందు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు నీ చుట్టూ అలుముకున్నప్పటికీ, కొండ వంటి బండ వంటి సమస్యలు నీ ముందు నిలబడినప్పటికీ, ఆసాపు కీర్తనలో రాసినట్లుగా నువ్వు గనక ఎలుగెత్తి నీ కన్నీరు, నీ మనవి ప్రభు సన్నిధికి చేరి ప్రభు దగ్గర నుండి సమాధానం వచ్చేంత వరకు పట్టుదల కలిగి నువ్వు ఆయనని సమీపించి నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ మనవిని ఆలకించి, నీ మొర చెవియొగ్గి ఆలకించి నీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కొక్కసారి మన యొక్క అపరాధములు, మన స్వయంకృత అపరాధములు కొన్ని అపవాది వాటిని అడ్డుగా పెట్టి, నీవు పరిశుద్ధుడివా, దేవుడు నీ ప్రార్థనలు వింటాడా అని మనల్ని అలా కృంగదీస్తూ ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మనం దేవుని సమీపించలేక అపరాధ భావంతో దేవునికి దూరం అయిపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అది సాతాను యొక్క కుయుక్తి, వాడి యొక్క కుట్ర, దేవునికి మనల్ని దూరం చేసేటువంటి క్రియ. కాబట్టి ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. దేవుడు నీకు వినిపిస్తున్న ఈ వాక్కును బట్టి దేవుని పాదాల యొద్దకి సమీపించి, ఏ విషయంలో నువ్వు అపరాధ భావాన్ని కలిగి ఉన్నావో ఆ విషయంలో పశ్చాత్తాపడి, మరి ఏ విషయంలో నీకు దేవునికి అడ్డు ఉన్నదని నీకు అనిపిస్తుందో ఆ విషయంలో దేవునితో సమాధానపడి నీవు ఆయనతో ప్రార్థనలో పెనుగులాడిన ఎడల ఖచ్చితంగా దేవుడు కొండలాంటి సమస్యలు నీ ముందు ఏదైతే నిలబడిందో, కదలని పరిస్థితి ఏదైతే నిలబడి ఉన్నదో, దేని విషయంలో నీవు చింతిస్తూ ఉన్నావో, వేదనలో ఉన్నావో, ఈరోజు నీకు అంతా శూన్యంగా కనిపించి ఉండొచ్చు. తెల్లారితే ఏంటి పరిస్థితి అనేది లేకుండా సమాధానం లేని పరిస్థితిలో నువ్వు ఉండొచ్చు. కానీ అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా శూన్యాన్ని సుందర సృష్టిగా మార్చిన దేవుడు నీ స్థితిని సుందరంగా మార్చబోతున్నాడు. నీ ప్రతికూలతలన్నిటినీ దేవుడు సమాధానపరచబోతా ఉన్నాడు. కనుక ఇప్పుడే వెళ్ళి మోకరించి దేవుడితో సమాధానపడి ఆయన నీ కన్నీటిని చూసేంత వరకు, నీ ప్రార్థన దేవుడు వినేంత వరకు ఎలుగెత్తి మొర్రపెట్టగలవని ప్రభు నామంలో తెలియజేస్తా ఉన్నాను. ఆమేన్.